రూమ్కి వచ్చి సరెండర్ అయ్యాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము ఇంకా తీసుకోలేదు. ఏడీజీపీ మిమ్మల్ని ఇమీడియట్గా రమ్మన్నారు సార్. విఐఓకి ఇన్ఫార్మ్ చేశామంటారా? వద్దు, వెయిట్ చేయండి, నేను వస్తున్నా. ఓకే సార్. సార్, మనిషి చూస్తే కిల్లర్ అంటే నమ్మలేకపోతున్నాం. బిఏఓకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తామంటే వద్దని చెప్పారంటగా, ఎందుకు సార్? ముందు ఏం కన్ఫెస్ చేస్తాడో చూద్దాం. చెప్పండి. హలో, కంట్రోల్ రూమ్. టీవీలు బీచ్ రోడ్ నుండి మాట్లాడుతున్నానండి. రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది కదండి, అక్కడ ఒక శవం పడుందండి. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్ రిపోర్టింగ్. లొకేషన్ మార్కెట్ స్ట్రీట్. బీచ్ రోడ్ పక్కన ఏదో శవం పడిందట. వెంటనే చెక్ చేసి కాంటాక్ట్ చేయండి. బీచ్ రోడ్ పెట్రోల్ టు కంట్రోల్ రూమ్. స్పాట్ లో ఉన్నాను. సిఆర్పీసీ సస్పెక్ట్ లా ఉంది, కొంచెం ఫోర్స్ పంపించండి. క్రౌడ్ని లోపలికి రానివ్వలేదు కదా? లోకల్ పీపుల్ కొంతమంది లోపలికి వచ్చారు సార్. మన ఫోర్స్ వచ్చాక కంట్రోల్ చేసి పంపించేశారు సార్. ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? స్థానికులు సార్. 100 చేశారు. అంబులెన్స్ చెప్పారా? చెప్పాను సార్. డాగ్ స్క్వాడ్ చెప్పాను సార్. వచ్చేస్తుంది సార్. సార్, డాగ్ స్క్వాడ్ వచ్చేసింది. సార్, ఇదిగోండి సార్. సార్, ఏడీజీపీ గారు వచ్చారు సార్. ఓ, సార్. సిఆర్పిసి సస్పెక్ట్ సార్. బాడీ ఫుల్లీ బర్న్ కండిషన్. ఫేస్ ఎవరితో గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయింది సార్. బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ గ్యాంగ్ యాక్షన్. బాడీ ఎవరితో తెలిస్తేనే కానీ ఫర్దర్గా మూవ్ చేయలేం సార్. గ్యాంగ్ యాక్షన్లా ఉండకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఇమ్మీడియట్గా మీరు ఒక టీంని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. బాడీ ఎవరిదో వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేయండి. ఎస్ సార్. గెట్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. హలో, ఆ లోకల్ అతన్ని రమ్మని చెప్పండి. నేనేనండి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది. నిన్న రాత్రి 8:30-9 మధ్య ఇంటికి వస్తున్నానండి. దూరంగా ఏదో కాలుతున్నట్టు అనిపించింది. పిల్లకాయలు చెత్త కాలుస్తున్నారు అనుకున్నానండి. తెల్లారి చూస్తే శవం అండి. సార్, నువ్వు వెళ్ళు. అట్టగానండి. సార్, డాగ్ స్క్వాడ్ ఫాలో చేసిన దాంట్లో ఏ క్లూ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మురళి, సార్, బాడీ మీద ఉన్న ప్యాంట్ టైలర్ స్టిచ్ సగం కాలిపోయింది. టైలర్ లేబుల్లో ఏబిఏడి అని ఉంది. మేబీ హైదరాబాద్, అలహాబాద్, సంథింగ్ లైక్ దట్. ఓకే సార్. సో చనిపోయిన వాడిది వైజాగ్ కాదు. సార్. సో డూ వన్ థింగ్. సార్. సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లాడ్జ్లో నుండి ఏదైనా మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ లాడ్జ్ అయిందా అని చెక్ చేసి చూడండి. Okay. ఓకే? Okay. దట్ విల్ బి గుడ్. హలో, హలో,
హలో, ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. అక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? అంతా నార్మల్గానే ఉంది కదా? ఆ, ఇక్కడ ఏ ప్రాబ్లమూ లేదు. చెప్పండి, ఏంటి విషయం? జయంతి ఎంత చెప్పినా జయంతి భయపడుతోంది. జయంతికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పండి. చాలా భయపడుతున్నారంట. లేదు, అవును. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి వరకు నార్మల్గా బిహేవ్ చేస్తారో అప్పటి వరకు ఈ విషయాన్ని మనం ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. ఐఎమ్ సారీ. తర్వాత ఇంకో విషయం, పోలీసులు బాడీని కనిపెట్టేశారు. పేపర్లో చదివాను. కానీ భయపడొద్దు, అన్ని ప్లాన్ ప్రకారంగానే నడుస్తున్నాయి. మీకు నాకు కాంటాక్ట్ ఉందన్న విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు, తెలీదు. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. ఎవరితో ఏం చెప్పొద్దు. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నేను మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పండి, సరేనా? సరేనే, ఉంటాను. ఒక్క నిమిషం. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. గొంతు పిసకడం వల్ల ప్రాణం పోయింది. ఆ తర్వాత రాయితో తల మీద కొట్టారు, బాడీని కాల్చారు. ఎందుకంటే బతికుండగా కాల్చున్నట్టయితే పొగని లోపలికి పీల్చుండేవాడు. బట్ లంగ్స్లో పొగ వాసన అస్సలు లేదు. గొంతుని దేంతో పిసుకుంటారు? కేబుల్తో కానీ లేక వైర్తో కానీ. హెడ్ని చూసారా, కంప్లీట్లీ స్మాష్డ్. స్కల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేని విధంగా చేశాడు. కొట్టినవాడు చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు, లేదంటే స్కల్ ఇలా అయి ఉండేది కాదు. డాక్టర్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ చెప్పగలరా? ఫిబ్రవరి 6th నైట్ 8 నుండి 9 లోపు. ఇస్ ఇట్ అప్రాక్సిమేట్? ఖచ్చితంగా. కొంచెం కాఫీ. సార్, ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ రికార్డ్స్తో చెక్ చేసి చూస్తే ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బట్టి బాడీని పెట్రోల్ అంత హరిబరిగా జరిగింది. బాడీ ఫుల్గా తడవలేదు, అందుకే సరిగ్గా కాలేదు. సో సీమ్స్ లైక్ an amateur killer. Yes sir, we'll keep you posted. Sir. Thank you. సార్, బస్ స్టాండ్ పక్కన పిక్నిక్ అనే ఒక లాడ్జ్ ఉంది కదా, అక్కడ ఒక గెస్ట్ మిస్సింగ్ అట. తన లగేజ్ ఉంది కానీ మనిషి లేడు. హోటల్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు సార్. మన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసింది సార్. మిస్ అయిన గెస్ట్ ఇచ్చిన అడ్రస్ జఫ్రాబాద్ అడ్రస్ సార్, న్యూఢిల్లీలో ఉంది.